నేను అదే చెప్పాను, వాళ్ళను టంకిస్తూ చెప్పాను. ప్రజలు బాధపడుతున్నారు, కాంగ్రెస్కు నమ్మి ఓటేసినందుకు బాధపడుతున్నారు అని చెప్పాను. దాన్ని అవమానించడం ఏముంటుంది? ఇంకోటి వ్యతిరేకత అంటారా? వ్యతిరేకత అందరి మీద వస్తుంది బ్రదర్. ఇప్పుడు ఎవరు దేవుడు కాదు. మరి మానవ ప్రయత్నం మనం చేస్తాము. చేసిన తర్వాత కొన్నిసార్లు ఫలితాలు వస్తాయి, కొన్నిసార్లు రావు. 14లో గెలిచాము, 18లో గెలిచాము, 23లో వి లాస్ట్ బై విస్కర్, ఒక వెంట్రుక వాసి తేడాతో ఓడిపోయాము. దానికి మేమేం బాధపడట్లేదు. బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే ఈ దుర్మార్గులు మొత్తం తెలంగాణను భ్రష్టు పట్టిస్తుంటే బాధ అనిపిస్తుంది, అంతకంటే ఏంటి. స్వామి నేను ఒక 6-7 నెలల కింద ఎన్డీటీవీ వాళ్ళకి ఈవెంట్ పెడితే అక్కడ మన బాంబేలో నేను అనింటి జెన్జీ ఉద్యమం ఇక్కడ కూడా వస్తుందా నేపాల్ తరహాలో అంటే రావచ్చు, పెద్ద అదే అంత కష్టతరం కాదు, మీరు అనుకున్నంత గొప్పగా ఏం లేదు బీజేపీ ప్రభుత్వం అని చెప్తే అక్కడ ఉన్న వాళ్ళంతా నవ్వినరు, రకరకాలుగా హెకిల్ చేసిండ్రు. కానీ వాళ్ళు చూడండి ఏమవుతుంది, కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టి ఒక మాట సిజేఐ గారు ఏదో అంటే ఆ మాట మీదకి వెళ్ళి ఒక పార్టీ పెడితే, సరే ఆన్లైనే కావచ్చు, అది ఆఫ్లైన్ లేకపోవచ్చు, కానీ దానికి ఇప్పుడు 14 మిలియన్ ఫాలోవర్లు. భారతీయ జనతా పార్టీ కంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది ఇప్పుడు దానికి సోషల్ మీడియాలో. కాబట్టి పిల్లల్లో ఉన్న నిరాశ, మీరు బాగా ఫాలో అవుతున్నారా, 22 మిలియన్ అట. సో నేనేమంటున్నానంటే పిల్లల్లో ముఖ్యంగా యంగ్స్టర్స్లో ఒక నిరాశ, ఒక నిస్పృహ ఉంది, అందులో అనుమానం అక్కర్లేదు. ప్రభుత్వాల మీద విసుగు ఉంది, ప్రభుత్వాల మీద కోపం ఉంది. దాన్ని ఎవరు ఛానలైజ్ చేసుకుంటే వాళ్ళు నెగ్గుతారు. అది కాక్రోచ్ జనతా పార్టీయా, భారతీయ జనతా పార్టీయా, భారత రాష్ట్ర సమిత, భవిష్యత్తు చెప్తుంది, అంతకంటే ఏం చెప్పాలి. ప్రవీణ్ హెచ్ఎం టీవీ. సతీష్ మీకు క్వశ్చన్లు అయిపోయినట్టున్నాయి, అందుకే నేను లాస్ట్ టైం చెప్పాను బ్రదర్, మళ్ళీ చెప్తున్నాను. నెక్స్ట్ ఇయర్ చేస్తాను పాదయాత్ర. ఈ లోపల కొద్దిగా ఫిట్ అయిదామని చూస్తున్నా సతీష్ నీలాగా. ఫిట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ పాదయాత్ర స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు అనేది పార్టీ నిర్ణయిస్తుంది. బట్ 2027లో డెఫినెట్గా పాదయాత్ర చేస్తాను. ఎక్కడి నుంచి ఎక్కడికి, ఎప్పుడు ఏ టైమ్స్ చేయాలి, ఇవన్నీ కూడా పార్టీలో మిగతా పెద్దలందరితో కూడా మాట్లాడి డిసిషన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ. అమర్ గారు క్వశ్చన్స్ అయిపోయినాయి అన్నారు కాబట్టి లైటర్ విన్లో సార్ చెప్పండి. మీకు అహంకారం అనుకుంటున్నారు అంటున్నారు కదా, ఎప్పుడన్నా ఆలోచిస్తారా మరి ఎందుకు అనుకుంటున్నారు ఇట్లా జనాలని? డెఫినెట్గా అనుకుంటా సార్, ఎందుకంటే కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఉంటాయి. నాకు బాడీ లాంగ్వేజ్ ప్రాబ్లమ్, ఎందుకంటే నాకు ఎక్కువ చెప్తుంటారు మిత్రులు నవ్వుతూ మాట్లాడండి. నాకు అట్లా లేని నవ్వులు పెట్టుకొని కొద్దిగా పనిచేయడం కష్టం. కడుపులో కత్తులు పెట్టుకొని పెదవుల మీద చిరునవ్వులు పెట్టుకునే ఆ తెలివితేటలు తెలంగాణ వాడిని కదా, అవి లేవు నాకు. కాబట్టి మేబీ అందుకే అనుకుంటారేమో. అంటే కొన్ని సందర్భాల్లో నిజం నిక్కచ్చిగా చెప్తే కూడా కొంతమందికి నచ్చదు. నేను ఎక్కడ ఏం అహంకారం చూపెట్టాను, పోనీ ఒక ఉదంతం చూపెట్టండి అంటే ఎవరు చెప్పరు, కానీ నీకు అహంకారం ఎక్కువ. అట్లా పర్లేదండి, అలవాటు అయిపోయింది ఇప్పుడు. సార్ అయిపోయింది, చాలా క్వశ్చన్లు అయిపోయింది. లంచ్ మీటింగ్ ఉంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రీసెంట్ గా హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ గతంలో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించదని చెప్పేసి కూడా చెప్పిందన్న దానికి మీకు సవాల్ విసిరాలి. ఒక సవాలు, హైదరాబాద్ లో అంతకంటే ఎక్కువ ఇల్లు కూడా కట్టిస్తాము, కట్టించేదానికి సంబంధించి కూడా కేటీఆర్ సవాల్ ఇస్తున్నాను. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడా చేస్తారా? రైట్, ఇది మీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు హౌసింగ్ మినిస్టర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్. నకరేకల్ ఈనాడు పేపర్, ఇది మళ్ళా నమస్తే తెలంగాణ అనుకునేరు. ఈనాడు పేపరు నకరేకల్లు, ఇది మే 2025 అనుకుంటా. 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాకే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు అడుగుతాం. ఇది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటన, గృహ నిర్మాణ శాఖ మంత్రి. నేను అడుగుతా ఉన్నా, నేను అడగల నిన్ను, ఇంకెవరు అడగల, నువ్వే చెప్పినావు, ఇచ్చి అడుగు. 20 లక్షల ఇండ్లు అన్నావు కదా, కట్టి ఓట్లు అడుగు, లేకపోతే మూసుకొని ఇంట్లో కూర్చో, అంతకంటే ఏం చెప్పమంటావు? ఓకే, థ్యాంక్ యూ అండ్ we'll end the session, but I think as a moderator can I take the last question, sir? Okay, yeah. Thank you and